బయట వాతావరణంలో మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో ఈ నైట్రోజన్ అనేది మొక్కలకి అందడంలో మనకి మొక్కల గ్రోతింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అది ఏ విధంగా ఉంటుంది, మనకి నైట్రోజన్ అనేది బయట అట్మాస్ఫియర్లో 78% వరకు నైట్రోజన్ N2 అనేది ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది, ద మోస్ట్ అట్మాస్ఫియర్ దేర్ ఆర్ waste and unlimited supply of the atmospheric nitrogen 78%, but it is cannot be utilized and by the higher green plants in the free gases and status. Next, certain and microorganisms like bacteria and blue-green algae are not be fully and capable of the fixing the atmospheric nitrogen. So conversion of the మనకి నైట్రోజన్ అనేది ఎన్ని విధాలుగా లభ్యమవుతుందంటే సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ అసింబయోటిక్. By the good number of the free living soil bacterium and some blue-green algae. They are induced by the number of aerobic and anaerobic photosynthesis bacteria and cyanobacteria. So మనకి symbiotic nitrogen fixation అనేది మనకి aerobic, anaerobic and photosynthesis bacteriumలో అంటే కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే బ్యాక్టీరియంలో మనకి అనాబినా నాన్ స్టాప్. బ్లూ-గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ శైవలాలన్నింటిలో కూడా మనకి అసింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. అసలు నైట్రోజన్ అనేది మనకి సాయిల్లో అంటే మ్యాక్రో ఎలిమెంట్స్లో మనకి సాయిల్లో కనుక ఉంటే మనకి మొక్కల గ్రోతింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో అరోబిక్ బ్యాక్టీరియా వచ్చి అజిటోబాక్టీరియా, మెజీరియనికా అండ్ అనెరోబాక్టీరియా వచ్చి anaerobic bacteria వచ్చి క్లస్ట్రీడియం అండ్ నెక్స్ట్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియం వచ్చి క్లోరోబియం అండ్ రోడోస్పైరిల్లం. cyanobacteria are blue green algae. So there are heterotypes and from the anabina and they are non-stop. Non-heterocytes from the oscillatoria and clitorica. So above the mentioned group of the free living microorganisms are capable for the reducing atmospheric nitrogen into the amino groups and nitrogen gases is the key engines in the nitrogen fixation. Which genes are the involved into N2 fixation. So మనకి N2 fixation అనేది ఓవరాల్ గా aerobic బ్యాక్టీరియంలోను, anaerobic బ్యాక్టీరియంలోను, ఫోటోసింథటిక్ బ్యాక్టీరియంలోను, నెక్స్ట్ cyanobacteriumలోనే మనకి ఇటువంటి యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఎలాంటి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుందో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనకి బయట వాతావరణంలోని గాలిలో దాదాపు మనకి 78% వరకు నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి సైక్లాలు, బ్లూ-గ్రీన్ ఆల్గే అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి అజిటోబాక్టీరియం, క్లస్ట్రీడియం అండ్ రోడోస్పైరిల్లం జాతులు అన్నమాట. సో ఇంట్లో మనకి 40 వెరైటీస్ జాతులు ఉన్నాయి. సో ఈ స్పీసెస్ అన్నీ కూడా మనకి ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్లో లభ్యమయ్యే జాతులు అన్నమాట. సో నాన్ స్టాక్ అనాబినా ఫార్మిడియం, సహజీవన నత్రజని స్థాపన, అసింబయోటిక్ N2 ఫిక్సేషన్, నీలి ఆకుపచ్చ శైవలాలు లైకెన్లో కానీ, సైకస్ కొరల్లాయిడ్ వెర్లో కానీ, అజల్లా అల్లస్ సర్ది వేరుబందులో కానీ యాక్టినోమైసిటీస్ నత్రజని స్థాపన చేయడం. సో మన సింబయోటిక్ అంటే ఏంటంటే సహజీవన నత్రజని స్థాపన అనేది మనకి ఎందులో జరుగుతుందంట, సైకస్ కొరల్లాయిడ్ వేర్లు, నెక్స్ట్ లైకెన్స్, నెక్స్ట్ అల్లస్ సర్ది అనే బ్యాక్టీరియంలో మనకి ఎక్కువగా ఆల్గల్ స్పీసెస్లో మనకి
మనకి ఎక్కువగా 100 నుంచి 200% వరకు మనకి ఎండ్ ఫిక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రైజోబియంలోని వివిధ జాతులు బఠానీ, చిక్కుడు, సోయా చిక్కుడు, ఫ్లవర్, ఆల్ఫా వేర్లలో కందుల్లో ఉంటాయి. రైజోబియం మృతిలోని నీరుని ప్రవేశించేందుకు మృతికాహారిగా ఉంటుంది. రైజోబియం బ్యాక్టీరియంలు వేరును తాకినప్పుడు వేరు నుండి కొన్ని సేంద్రియ పదార్థాలు, నైట్రలు, ప్రోటీన్లు స్రవిస్తాయి. ఎలక్ట్రిక్ ప్రభావంచే లెగ్యూమ్ వేరులోకి తగిన రైజోబియం మూలకేశాల ద్వారా చేరుతుంది. రైజోబియం మూలకేశాల ద్వారా వేరు పల్గలలోనికి సక్రమణ పోగుల్లాగా ప్రవేశిస్తుంది. అంటే ఏంటి, మనకి సాయిల్లో మనకి N2 అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ N2 అనేది మనకి లెగ్యూమినేసి జాతులు ఉంటాయి కదా, సో ఆ ప్లాంట్స్ లోపల వేరు ఉంటుంది కదా, ఆ వేరుకి మనకి రూట్ హెయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రూట్ హెయిర్లో ఉండే వ్యాక్యూల్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు మనకి N2 అనేది వేర్లలోకి ప్రవేశించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ N2 అనేది ఎక్కువగా వేర్లలో ఉండడం వల్ల ఏంటంటే లెగ్యూమినేసి రైజోబియం అనే బ్యాక్టీరియా ఆ లెగ్యూమినేసి ప్లాంట్స్లో ఉండడం వల్ల అక్కడ మనకి ఒక బర్డ్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. సో అందులో మనకి N2 అనేది ఎక్కువ మొత్తంలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 100 to 200 వరకు కూడా మనకి నైట్రోజన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధానాన్ని ఏమంటారంటే సింబయోటిక్ ఎండ్ ఫిక్సేషన్ అంటారు. అంటే ఏంటి, మొత్తం అంతా కూడా మనకి నైట్రోజన్ అనేది సహజంగా సహజీవన నత్రజని స్థాపన అంటారు. సహజీవనం అంటే ఏంటంటే వేరొక బ్యాక్టీరియం అనేది లివింగ్ చేసినప్పుడు మనకి N2 అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సహజీవనం అని అంటారు. నెక్స్ట్ వచ్చి ఇందులో మన ఇండోలెసిటిక్ ఆమ్లం, కొన్ని బ్యాక్టీరియాలు మనకు IAA అంటే ఏంటి, IAA అంటే ఇండోలెసిటిక్ ఆమ్లం, ఇండోలెసిటిక్ యాసిడ్. ఇండోలెసిటిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో అందువల్ల మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ప్లాంట్స్ యొక్క రూమ్లో స్టోర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏర్పడే దాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియాయిడ్ అని అంటారు. సో ఈ విధంగా నైట్రోజన్ ఫిక్సేషన్ జరిగినప్పుడు ఆ పార్ట్ని ఏమంటారంటే బ్యాక్టీరియాయిడ్ అని అంటారు. నెక్స్ట్ లెగ్ హిమోగ్లోబిన్ మరియు నైట్రోజినేస్ అంటే ఏంటి, లెగ్ హిమోగ్లోబిన్ అండ్ నైట్రోజినేస్. సో మనకి లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే రైజోబియం లెగ్యూమ్ మొక్కల మధ్య చర్య వల్ల ఎరుపు రంగు గల లెగ్ హిమోగ్లోబిన్ అంటే ఏంటి, రైజోబియం బ్యాక్టీరియం అనేది మనకి లెగ్యూమినేసి ప్లాంట్స్లోని రూట్లో మనకి రైజోబియం బ్యాక్టీరియం ఉంటుంది. సో ఇలా లెగ్యూమ్ మొక్క మధ్య జరిగే చర్య ఎరుపు రంగు గల లెగ్ హిమోగ్లోబిన్ అంటే లెగ్ హిమోగ్లోబిన్ అనేది వర్ణద్రవ్యం ఏర్పడుతుంది. దీన్ని పిగ్మెంట్ అంటారు. అంటే ఏంటి, మనకి వేరు కణుకుల్లో అంటే రూట్లో మనకి లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అయినప్పుడు మనకి కణుకులు అంటే రూట్ అనేది మనకి రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ రెడ్డిష్గా మనకి ఎందుకు కనిపిస్తుంది అంటే దాంట్లో మనకి లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవడం వల్ల మనకి రెడ్ కలర్ వర్ణద్రవ్యం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది రక్తంలో గల హిమోగ్లోబిన్ పోలి ఉంటుంది. ఈ వర్ణకం వల్ల వేరు కంతులు ఎరుపు రంగులో ఉంటాయి. నత్రజని స్థాపన కంతుల్లోనే జరుగుతుంది. లెగ్ హిమోగ్లోబిన్ లేని వేరు కంతుల్లో నత్రజని స్థాపన జరగదు. ఇది బ్యాక్టీరియా గల కణాలు సైటోప్లాజంలో ఉంటాయి. సో లెగ్ హిమోగ్లోబిన్ అనేది మనకి రూట్లో ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా, ఇది ఎండ్ ఫిక్సేషన్. సో ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఎండ్ ఫిక్సేషన్ అనేది తక్కువగా జరుగుతుంది. కొన్ని బ్యాక్టీరియా గల కణాల్లో సైటోప్లాజంలో ఉంటుంది. అంటే ఇది బ్యాక్టీరియా కణాల్లో టిష్యూలో కూడా మనకి లెగ్ హిమోగ్లోబిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. వేరు కణితుల్లో జరిగే నత్రజని స్థాపన లెగ్ హిమోగ్లోబిన్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఈ లెగ్ హిమోగ్లోబిన్లో మనకి ఉండే మెటీరియల్స్ ఏంటంటే ఐరన్, అమైనోగ్లోబ్యులోస్ అండ్ ఐసోల్యూసిన్. ఎలిమెంట్స్ ఏమిటి అంటే రకాలు ఐరన్, ఐసోల్యూసిన్, ఐరన్, ఐసోల్యూసిన్ అనే అమైనో ఆమ్లాలు మనకి వేరు కణుకుల్లో అంటే
డికంపోజిషన్ అని అంటారు. ఏమంటారు? మెటబాలిక్ కంపార్ట్మెంటేషన్ అంటారు. అంటే ఏంటి? అమోనియం నైట్రేట్ అనేది మనకి రిడక్షన్ జరిగి అమోనియం కింద ఫామ్ అయితే ఈ యాక్టివిటీని ఏమంటారంటే మెటబాలిక్ కంపార్ట్మెంటేషన్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే నత్రజని స్థాపన. అసలు నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది మొక్కల్లో మనకి ఏ విధంగా జరుగుతుంది అనేది కంటెంట్ ఇచ్చారు. మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ రెడక్టివ్ process and provide the following factors and కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ఇచ్చాడు మనకి. ప్రెసెన్స్ ఆఫ్ ద ఎంజైమ్స్ అండ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రాన్ carried on non-heavy ion iron protein and reduction. So hydrogenase and namely provide the sucrose and glucose. The supply of the ATP and protective mechanism of the enzyme nitrogen and against O2 and oxygen. So presence of the thymine and pyrophosphate and cyanoenzymes లేదా coenzymes అనేవి కూడా మనకి ఏర్పడతాయి. లేదా ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం ఫ్యాక్టర్స్ కూడా ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. Equipment components of the trapping and released NH3. The key enzymes of the N2 fixation is nitrogenase and which is the probability, potential and active and anaerobic conditions. So this enzymes is not be protected from the O2 into anaerobic nitrogen fixation. N2 is not the transport to the site and nitrogenase and this is the anaerobic metabolic complementation and symbiotic nitrogen fixation symptoms and like legumes and hemoglobin like the pigment and called like hemoglobin is present in the root nodules and protects and nitrogenase and by the observing O2 hence like hemoglobin is called oxygen scavenger or biochemical currently and nitrogenase and irreversible and changed into the presence of O2. So మనకి N2 ఫిక్సేషన్ అనేది కొన్ని రకాల రసాయనిక చర్యల వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అది జరిగినప్పుడు మనకి N2 ఫిక్సేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుంది ఏంటో నత్రజని స్థాపనను నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ కారకం దీనిని నిఫ్జీన్ అని అంటారు. సో మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది నిఫ్జీన్ అనే ఎంజైమ్ వల్ల నిఫ్జీన్ ఇది రెండు భాగాల్లో జరుగుతుంది. ఇనుము ప్రోటీన్ గల భాగం నాన్ హెవీ ఐరన్ ప్రోటీన్, ఇనుము మాలిబ్డిన్ గల ప్రోటీన్. సో ఫెర్రస్ మాలిబ్డిన్. సో మనకి ఇందులో ఫెర్రస్ మాలిబ్డిన్ Fe అండ్ M రెండు కూడా పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. సో ఇలా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి N2 రిడక్షన్ చెంది ఫెరాక్సిడేజ్ మరియు ఎలక్ట్రాన్లను నాన్ హెవీ ప్రోటీన్ గ్రహించి రెండవ భాగంలో రవాణా చేస్తుంది. అంటే ఏంటి? ఇలా ఏర్పడిన ఎలక్ట్రాన్లు ఏమవుతాయంటే రెండవ ప్రోటీన్ పార్ట్ ఉండదు కదా, సో దానికి మనకి ఎంజైమ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఎంజైమ్ నుంచి ఇంకో ఎంజైమ్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా జరిగినప్పుడు మనకి
కెమికల్ రియాక్షన్ అన్నమాట. సో దీంట్లో మనకి ఇంకా బ్యాక్టీరియాయిడ్ NH4గా క్షయకరణం చేయడానికి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఇచ్చే క్షయకరణమైన అదస్త పదార్థాలు. సో మనకి రిడక్షన్ చర్యలో మనకి ఇంకేమి ఏర్పడుతుంది, బై ప్రోడక్ట్ వచ్చి అమోనియా కాకుండా ఎలక్ట్రాన్లు నెక్స్ట్ ప్రోటాన్లు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ATP అణువులు లభిస్తూ ఉండాలి. సో మనకి ఎన్ని ATP అణువులు వినియోగించుకుంటే మనకి అన్ని ADP అణువులు అనేవి ఈ కెమికల్ రియాక్షన్లో మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్టీరియాయిడ్లో జరిగే శ్వాసక్రియ వల్ల ATP అణువులు లభిస్తాయి. సో మనకి శ్వాసక్రియ రెస్పిరేషన్ క్రియలో మనకి ఎక్కువగా ATP అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అంతా కూడా మనకి ఎనర్జీ రూపంలో జరుగుతుంది అన్నమాట. సో పత్రముల నుండి బ్యాక్టీరియాయిడ్లకు కార్బోహైడ్రేట్లు సుక్రోజ్ రూపంలో చేరుతుంది. సో పత్రాల నుండి బ్యాక్టీరియాయిడ్లకు కార్బోహైడ్రేట్ సుక్రోజ్ రూపంలో జరుగుతుంది. మనకు ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మనకి ఫుడ్ మెటీరియల్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏర్పడాలి. సో ఇలా కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలంటే పత్రాల నుండి అంటే లీవ్స్ నుండి మనకి బ్యాక్టీరియాయిడ్లకు కార్బోహైడ్రేట్స్ అనేవి సుక్రోజ్ రూపంలో అందుతుంది. సో పత్రాల్లో ఉండే మనకి వాటర్ మినరల్స్ ద్వారా మనకి ఓవరాల్గా నైట్రోజన్ అనేది బ్యాక్టీరియాయిడ్లు అనేవి ఉంటాయి కదా. సో వీటికి కార్బోహైడ్రేట్లు అనేవి సుక్రోజ్ రూపంలో సుక్రోజ్ మాలిక్యూల్స్ రూపంలో ఫుడ్ మెటీరియల్ కింద అందుతాయి అన్నమాట. సుక్రోజ్ నుంచి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఏర్పడడంలో ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ పాత్ర వహిస్తుంది. సో మనకి సుక్రోజ్ నుంచి గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్ అనేది ఏర్పడాలి. సో ఈ ఏర్పడడంలో ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ పాత్ర వహిస్తుంది. అంటే ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ సహకారం వల్ల మనకి సుక్రోజ్ నుంచి గ్లూకోజ్ నుంచి ఫ్రక్టోజ్కి రూపాంతరం అనేది చెందడం జరుగుతుంది. గ్లూకోజ్ నుండి ఏర్పడే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ శ్వాసక్రియకు అదస్త పదార్థంగా ఉపయోగపడుతుంది. శ్వాసక్రియ కంటే గ్లూకోజ్ నుంచి ఏర్పడే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది మనకి సబ్స్ట్రేట్ ఎంజైమ్ కింద ఉపయోగపడుతుంది. సో దీని వలన మనకి NADH+H+లు ఏర్పడతాయి. NADH+H+ అంటే హైడ్రోజన్ అణువులు కూడా మనకి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా ఈ యాక్టివిటీ అంతా కూడా N2 ఫిక్సేషన్ అంటే నత్రజని స్థాపనలో కనిపించే క్రియ అనమాట. సో ఈ క్వశ్చన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్ మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్లో మనకి మైక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఈ రెండింటిని కలిపి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని అంటారు. సో వీటి నుంచి మనకి ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ ఏంటంటే చాయిస్గా మనకి నత్రజని స్థాపన అంటే N2 ఫిక్సేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సెకండ్ యూనిట్లోకి వచ్చినప్పుడు. అవకాశం ఎక్కువ ఉంది. సో మనకి అమోనియా నైట్రిఫికేషన్ కూడా మనకి ఈ యూనిట్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చి షార్ట్ నుంచి మనకి కాంటాక్ట్ వినిమయం, నెక్స్ట్ డోన్ సమకాస్థితి, హైడ్రోజినేజ్, నెక్స్ట్ నిప్జీన్ అంటే ఏంటంటే ఇది కేంద్రక పూర్వ కణాల్లో మాత్రమే ఉండను ఒక బ్యాక్టీరియం నుండి మరొక బ్యాక్టీరియంలోకి సంయుగ్మం లేదా జన్యు
వరి మొక్కల్లోనికి ప్రవేశపెట్టడం వల్ల మనకి ఇలాంటి పద్ధతులు జయప్రదమైన రసాయనిక ఎరువుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. సో మనకి ఒక జన్యువు అంటే నిర్జీవంలో ఉండే ప్లాస్మిడ్ని తీసుకుని అది ఒక బ్యాక్టీరియం నుంచి వేరొక బ్యాక్టీరియం సెల్లోనికి కనుక మనం ప్రవేశపెట్టి దాన్ని తీసుకువెళ్ళి మనం ఏ ప్లాంట్స్ యొక్క క్రాపింగ్ చేస్తామో, బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం రైస్ ప్లాంట్స్ని తీసుకున్నప్పుడు దాని లోపలికి మనం రూట్ లోపలికి మనకి జీన్ ప్రవేశపెట్టినట్లయితే మనకి పంట గ్రోతింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే నిర్జీన్ అని అంటారు. ఓన్లీ కేంద్రక పూర్వకణాలు ప్రోకారియోటిక్ సెల్స్లో మాత్రమే మనకి ఈ రకమైన నిర్జీన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ రిడక్టేస్. నెక్స్ట్ ఎంజైమ్ల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఇది కూడా మనకి షార్ట్ కట్గా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్తేజిత శక్తి అండ్ ఎంజైమ్ కైనెటిక్స్. నెక్స్ట్ ఎంజైమ్ల చర్య వల్ల వివిధ రకాల ప్రభావం, ఎంజైమ్ లక్షణాలు. సో ఈ రోజుతో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అనమాట. మెయిన్ ఎస్సేలన్నీ కూడా ఫస్ట్ మీరు రీడ్ చేసుకోవాలి. తర్వాత అన్ఇంపార్టెంట్ ఒకసారి చూస్తే మీకు సెకండ్ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కూడా రాయగలరు అనమాట. సో సెకండ్ యూనిట్లో మనకి 4 క్వశ్చన్లు, మైక్రో ఎలిమెంట్స్ అంటే ఎంజైమ్ చర్య యాంత్రికం అంటే మెకానిజం ఆఫ్ ఎంజైమ్స్ అండ్ ఎండ్ టు ఫిక్సేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకి థర్డ్ యూనిట్ వచ్చి